చేస్తే జనాలకు అర్థమవుతుంది. ఎస్ వస్తాను ఎస్ 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 అవును మేడం, వస్తాను మేడం, శిరీష్ గారు వస్తాను. యా కార్తిక్ గారు 1 minute క్లోజ్ చేయాలి మీరు, ఎందుకంటే మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా. పీసీఆర్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది వచ్చేసి కమిషనర్ ఆఫ్ ప్రింటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్. ఇందులో జోసెఫ్ బచ్చలకూరి సన్ ఆఫ్ BCH డానియల్ SSC ప్రైవేట్ ఎంప్లాయీ షల్ హెన్స్ ఫర్త్ బీ నోన్ యాజ్ రావణ్ బచ్చలకూరి సన్ ఆఫ్ BCH డేనియల్. సో ఆయన పేరుని జోసెఫ్ బచ్చలకూరి నుంచి రావణ్ బచ్చలకూరికి మార్చాలని చెప్పేసి గెజెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే చిన్నప్పుడు అంట వాళ్ళ తల్లిదండ్రులు పేరెంటియల్ మిస్టేక్స్ వల్ల రికార్డ్స్లో తప్పు వచ్చిందంట. మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక చిన్న లెటర్ తప్పు వస్తుంటుంది, లేకపోతే ఇంకోటి వస్తుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు పాపం తప్పుగా పేరు పెట్టారంట. అది ఇంకా దారుణమైనటువంటి విషయం. చాలా పేరెంటల్ మిస్టేక్ అంట పేరు పెట్టడం కూడా. సో పేరెంటల్ మిస్టేక్తో పెట్టినటువంటి పేరుని మార్చండి అని చెప్పేశారు. అంటే జోసెఫ్ అనే వ్యక్తి రావణగా మారడం వెనకున్నటువంటి కుట్ర ఏంటి? ఇంకోటి బచ్చలకూరి అనేటటువంటి సర్నేమ్ తోటి నేను చాలా వెతికాను అనమాట. నేను అది ఒక సామాజిక వర్గానికి సంబంధించింది, కానీ దాని పక్కన పెట్టి ఇప్పుడు వీళ్ళు ఇంకో సామాజిక వర్గం అంటున్నారు. అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరే తప్పు అని చెబుతున్నటువంటి మహా తాత్వికవేత్త. మరి ఏం చెప్తారు సార్ దీన్ని చూసి మీరు? పుట్టిన దేశాన్ని తిడతాడు, కన్న తల్లిదండ్రులను తప్పు పడతాడు. అసలు నాకు అది కడుపండి. మీరు ఇందాక ఒక మాట ఇచ్చారు, ఈ దేశం మీద నాకు భక్తి లేదు అనే వాడికి ఈ దేశంలో నాకు అనే మాట ఉందా? ఈ దేశం అంటే భావ ప్రకటన ఈ దేశం తక్కువ కదా. ఈ దేశం మీద వాడికి ఈ దేశంలో భావ ప్రకటన ఎక్కడిది? రెండోది, ఇతనికి ప్రకాశ్ రాజ్కి వీళ్ళందరి వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింక్ ఏంటి? ఈ వ్యవస్థీకృత నేరం ఏంటి? వీళ్ళ లక్ష్యం ఏంటి? ఇక్కడ చర్చ జరగాలి. కేవలం ఈ రావణ్ మాత్రమే దేశద్రోహ, మనం సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా దేశద్రోహ, ఈ చర్చ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకాశ్ రాజు మనకి బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో ఒక టెంపుల్ మీద కుట్ర జరిగితే ఆ టెంపుల్ మీద కుట్ర ఫోన్ కాల్ మాట్లాడాడు అని బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ప్రకాశ్ రాజు కూడా ఒప్పుకున్నాడు. సరే కొద్దిగా దాన్ని మార్చాడు కానీ ఒప్పుకున్నాడు. కానీ అదే ప్రకాశ్ రాజు ఇతనితో టచ్ లో ఉన్నాడు. వీళ్ళందరినీ వైసీపీ చేసుకొస్తారు. ఇదే ఉన్నారు అంటారు. అంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. హిందూ ఉన్న దళిత సెక్షన్